రిప్లై చేయండి అధ్యక్ష. అవునండి, విభజన తర్వాత శాఖలోని మొత్తం 10,315 మంది ఉద్యోగులను ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం అయింది. ఇప్పటి వరకు అన్ని కేడర్లోని 431 మంది పోలీస్ సిబ్బందిని తెలంగాణ రాష్ట్రం నుండి రిలీవ్ చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన పోలీసు సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ కౌంటర్ పోస్టులో సంప్రదించి దశల వారీగా రిలీవ్ చేయడం అవుతున్నది. ఒక్కసారి అందరినీ రిలీవ్ చేయడం అట్లయితే తీవ్ర సిబ్బంది కొరత ఉత్పన్నం అయి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు సంస్థలకు భద్రత కల్పించినందుకు విఐపి భద్రత, పిఎస్ భద్రత, శాంతి భద్రత నిర్వహణలో వ్యతిరేకత ప్రభావం అవుతుంది. తెలంగాణకు అధికారులను కేటాయించినప్పుడు ఆంధ్ర ఉద్యోగులను బదిలీ రిలీవ్ చేయడం అవుతుంది.